ఇక మీనరాశి అంటే పూర్వభాద్ర 4వ పాదం, అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. మీనరాశి వాళ్ళకి వ్యయంలో కేతు ఉండడం వల్ల ఈ సంవత్సరం ధార్మిక చింతన, దేవ ద్విజ గురు పూజనం, అలాగే యజ్ఞయాగాది క్రతువుల్లో ఎక్కువ అభీప్స, దాని పట్ల వీప్స ఉండడం, అలాగే దేవతా దర్శనం చేయడం, దేవాలయాలకు వెళ్ళడం, అలాగే అన్నదానం చేయడం, 10 మందికి సహాయం చేయాలనుకునేటువంటి ఎక్కువ ఉపయోగకరమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. 10వ ఇంట శని ఉండడం వల్ల చాలా మంచి నిర్ణయాలు చేసుకుంటారు. అలాగే సప్తమంలో గురుడు ఉండడం వల్ల ఇంతవరకు మీ కుటుంబంలో లేదా మీ యొక్క జాయింట్ వ్యాపారస్తులై ఉంటే మీకున్నటువంటి పార్ట్నర్స్ తోటి ఏవైతే కొన్ని లావాదేవీల్లో కుటుంబంలో కానీ, మీ యొక్క ఇంట్లో కానీ, కుటుంబంలో కానీ, బంధువర్గంలో కానీ మీకు జాయింట్గా ఉన్నటువంటి మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళలో ఏవైనా చిన్న సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. షష్ఠ రాహు కూడా బాగుంది. అయితే ఇవంతా కూడా మీకు సెప్టెంబర్ వరకు చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత చాలా జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఇంత బాగున్నది కాస్త ఒక్కసారిగా ఇదేమిట్రా ఇంత మబ్బులు కమ్మేసిందని అనిపిస్తుంది. కాబట్టి పూర్వార్ధం చాలా బాగుంది. ఇప్పుడు జాగ్రత్త పడితే ఉత్తరార్ధానికి కొంత జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆగస్టు నుండి చాలా చాలా జాగ్రత్త. ఆరోగ్య భంగములు సూచిస్తున్నాయి. ఇంటా బయట శత్రువులు వృద్ధి అవుతారు. అకారణ వైరాలు, గొడవలు కూడా వస్తాయి. పనులు వాయిదా పడుతూ ఉంటుంది. మీపై మీకే చిక్కులు, చికాకులు, ఏదో రకమైనటువంటి మానసిక అస్థిమితత అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీపై అసూయ, ఈర్ష, ద్వేషాలు కూడా సమాజంలో అంటే మీ ఇరుగు పొరుగు వారిలో కలుగుతూ ఉంటాయి. ఆరోగ్య భంగము కనిపిస్తూ ఉంది. వాహన ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్త. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం నవగ్రహ ఆరాధన, శాంతి చేయించుకోండి. ప్రత్యేకించి దుర్గాదేవిని ఆరాధన చేయండి. చాలా మంచి జరుగుతుంది.